బండ్ల దగ్గర పోవమ్మా, మీ అన్న దగ్గర బండ్ల దగ్గర నా అన్నోడు ఉంది. సో ఇది మంద సీమాన, ఇక్కడ చెర్రిగాడు, ఇక్కడ చెర్రిగాడు, ఇక్కడ దీపుగాడు. ఈయన కింద నుంచి పైన చూపించాలంట. ఈయన కింద నుంచి పైన చూపించాలా, దూరం నుంచి బటన్ పెట్టుకునేది చూపించాలా, బటన్ చూపించాలా. టోటల్ బైక్స్ 400. అప్పుడు రిజిస్ట్రేషన్ 400 అయిపోయింది. 400 కన్నా ఎక్కువనే. ఓకే సార్. సైడ్ ఉంది. సో జెంటల్మెన్ ఐలాండ్ వస్తారు. 720 మీటర్స్ అండి. ఇవాళ చూసారంటే ప్రస్తుతానికి చర్యలు ఇంకా బీచ్ మధ్యలో వేసుకొని చేస్తాను అనేది కూడా ఉండదు. నేను బయలుదేరిపోయాను. ఇవాళ ఈ రైడ్ చేసారంటే ఇవాళ కాల్ రైడ్ ఆఫ్టర్ 9 months అంటే మార్నింగ్ జమ్మకే అంటే దీంట్లో చర్య కాల్ చేస్తారు. కార్మికులు ముట్టు కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు పిక్కి వస్తారు. నేను నమస్కారం కానీ నేను దగ్గర మీటింగ్ బాగుంటాను. సో ఈ రైడ్ గురించి చెప్పాలంటే ఇక్కడ వేసారు. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఏమంటే ఆన్లైన్లో వీడియోస్ రావట్లేదు, ఎడిటింగ్ టైం దొరకట్లేదు. అసలు అన్ని వీడియోస్ అయిపోయాయి, లదాఖ్ సిరీస్లో అయిపోయింది. సో ఈ వీడియో తర్వాత కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన మీటింగ్ ఏంటంటే రెగ్యులర్గా కామన్గా మీకు సీఎం దగ్గరనే ఉంటుంది. వెరీ ఒక వీక్ వచ్చేస్తుంది. సో ఇవాళ చూసారంటే మీకు డిఫరెంట్ అటైర్లో కనిపిస్తుందని చెప్పాను కదా, అది అందరు రాగానే మళ్ళీ రివీల్ చేస్తా. సో ఇవాళ రైడ్ చూసారంటే DJR రైడ్ ఫర్ ఎ కాజ్. everyone will be in a same attire, not a riding gear, but చూసారంటే it would be a different attire. అండ్ సంజీవ్ రెడ్డి పార్క్ నుంచి సెలబ్రిటీ రిసార్ట్ అనేది వే అసలు యాక్చువల్గా అలా వెళ్తాం. ఇంకా చెర్రీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. చెర్రీ రాలేదు. ఐ సీన్ మెనీ మెంబర్స్ గోయింగ్, అంటే వాళ్ళు సిమిలర్ అటైర్లో సూపర్ బైక్స్ వెళ్ళారు ఇక్కడి నుంచి. సో వాళ్ళు కూడా అక్కడనే అని అనిపిస్తుంది. హలో సార్, లేజర్ ఎందుకన్నా, లేజర్ ఎందుకు అవసరం? ఫ్లాగ్ దొరకలే. చదివంతా దిక్కు వచ్చేసారు. ఇంకా నేను బయలుదేరుతున్నాను. లేట్ అవుతుంది. మరి ఇక్కడనే వెయిట్ చేయడానికి లేట్ అయిపోయింది. చలి వాళ్ళు వచ్చారు. మన ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి కదా. చలిగాడేమో లాయర్లకే సూట్ చేసుకుని వచ్చాడు. దీపు కూడా అన్ఎక్స్పెక్టెడ్. నాకు అసలు బ్లేజర్ అయ్యా అన్నాడు, వేసుకుని వచ్చాడు. ఇద్దరు ఆ బండ్ల పైన సొమ్లేడుగా కనిపిస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా ఇది కూడా. చెర్రీకి ఆ అటైర్కి ఆ గ్రాఫిక్ డిజైన్కి చాలా బాగుంది. మనకి సెట్ అయింది మనకి చెప్పాలంటే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసారంటే ముషీరాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ మన సంజీవ్ రెడ్డి MMTS పార్టీ. షాన్ వస్తా అన్నాడు. సో లొకేషన్ ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఎవరు కాల్ చేయలేదు, ఎవరు వస్తున్నట్టు కూడా అనిపించలేదు. సో నాకు ఇలాంటి కాజ్ రైడ్ ఏంటంటే మోర్ దెన్ 400 ప్లస్ బైక్స్ వస్తుంది. సో చూడాలి ఇవాళ ఎంతమంది వస్తున్నారు. ఇవాళ రేపు నార్మల్ యంగ్స్టర్స్కి రైడ్ అనేది అనగానే వాళ్ళు ఏదో చెప్పడిగా నీకు ఎట్లా వస్తున్నారు, హెల్మెట్ లేదు ఏం లేదు. ఇద్దరు అమ్మాయిని వెనకాల వేసుకొని రేసింగ్ పెట్టుకుంటున్నారు. అది ఒక ఓలా బండి, ఒక టియో బండి.
ఎట్లా నడిపిస్తుంది సరే జాగ్రత్త స్లోగా లాస్ట్ టైం నాకు ఇక్కడనే హెచ్ఎంఎఫ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడనే ఇలానే ఎవరో ఇద్దరు వచ్చారు గుర్తుతుండేనే ఇట్లా నడిపిస్తారు సరే కానీ జస్ట్ మిస్ నేను అనుకున్నానే సరే పోతే వీటి మీద వస్తేనే లెవెల్ ఉంటుంది ఫార్మర్ వేసినప్పుడు. ప్రణీత్ ఏమైంది ప్రణీత్ అదో కిరాక్ రాడు కిరాక్ వచ్చావా ఆ గ్రీన్ కలర్ మొత్తం పోలీస్ అట్లా అయితే ఇంకా వస్తున్నారు ఇంకా మంది ఎడికని వచ్చింది ఈ పనికి ముందే చేయాలి. ఆహా వీటి మీద వస్తేనే లెవెల్ ఉంటుంది ఫార్మర్ వేసినప్పుడు. ప్రణీత్ ఏమైంది ప్రణీత్ ఏడు అదో కిరాక్ రాడు కిరాక్ వచ్చావా ఆ గ్రీన్ కలర్ మొత్తం. సో ఇది మంద మన వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. గోప్రోతో వీడియో తీసిన మైక్ పెట్టిన మైక్ అడాప్టర్ పెట్టలేదు అస్సలు ఆడియో రికార్డే అవ్వలేదు. అండ్ ఫోటో తీయాలని తప్పన ఈయనే తీయాలరా. గోప్రో ఇప్పుడు రికార్డింగ్ చేసింది ఏమైంది అర్థం కాలే కానీ ఒక్క డేటా లేదు. సో అక్కడ శ్రీమాన్ ఇక్కడ చెర్రిగాడు ఇక్కడ ఈడ దీపుగాడు ఈయన కింద నుంచి పైన చూపించాలంట. ఈయన కింద నుంచి పైన చూపించాలా దూరం నుంచి బటన్ పెట్టుకుని చూపించాలా బటన్ చూపించాలా. So within 5 minutes we all will be starting from here. So those who haven't registered for the ride will be registered just set up at the venue. So you all people can register there. Okay? Okay. Any doubts? No. Great. So yeah, those who are having the vintage bikes, the very old ones, and which bikes are shooting our event, they all should be gathered here. Kaun se yaar? Sorry? 1900 se kuch bhi. Okay? Got it? Chalo, get up. Get up? Kai ka get? So the thing is, I personally want to salute to all the mental health people and also cancer patients. So as soon as you get up, start your engines. You need to rev your vehicles. It's like 1, 2, 1, 2, 3. How is it? 1, 2, 3. Once more. 1, 2, 1, 2, 3. Great. Come on, get up, guys.
మార్షల్స్ అందరూ ముందు. సో నేను చెర్రీ మీకు మార్షలింగ్ చేస్తున్నాను. వింటేజ్ బైక్స్ అని చలో బాయ్. వెనకాల రావచ్చు ఇక్కడ మార్షల్ ఓన్లీ మార్షల్స్ ఉంటుంది అక్కడ. అంటే బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆడ ఎగ్జిట్. ఓకే ఆడదాకా రమ్మంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చేసి ఉండొచ్చా మీతో ఇప్పుడు? రా ఉండదు ఎందుకంటే ఆయన వెళ్ళిపోతానట ఈ నుంచి. ఈ ఈవెంట్కి మనకి గెస్ట్ అనేది శ్రీమాన్ కొట్టారు వచ్చారు. ఈవెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అనేది మనకు చూసారంటే అన్ని వింటేజ్ బైక్ స్టార్టింగ్ ఉంటుంది. దానికి ఈచ్ అండ్ ఎవరీ మార్షల్స్ ఉంటారు. సో how is your leg? Oh, much better. All good. All good. You are all the right. All good. Yeah. Time Pranit ka pair kaise? సో ఫ్లాగ్ ఆఫ్ టైం అయిపోయింది. శ్రీమాన్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తుంది. మీడియా కవరేజ్ గట్టిగా ఉంది. సో ఈఎల్ఎఫ్ స్పాన్సర్డ్ అనుకుంటా. సో వన్ సైడ్ ఈఎల్ఎఫ్, వన్ సైడ్ డీజీఆర్. మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్. ఫ్లాగ్ ఆఫ్కి అయిన తర్వాత సో లైన్ స్టార్ట్ అయిపోయింది. విల్ గెట్ ఆల్ వింటేజెస్ స్టార్టింగ్.
ఓలీ థియేటర్, దాని తర్వాత వికెట్ కొంచెం టచ్ అవుతుంది రత్నం తీసి కార్ఖాన, తిరుమలగిరి, ఆల్వాళ్ళు, టెంపుల్ ఆల్వాళ్ళు, ఓల్డ్ ఆల్వాళ్ళు, స్ట్రైట్గా టువర్డ్స్ షామీర్పేట్ సైడ్ వెళ్ళాలి. సో సెలబ్రిటీ రెసార్ట్ అనేది వెన్యూ. సో వెన్యూకి వెళ్ళడం మోర్ దెన్ 400 బైక్స్ ఉంది. దగ్గర 15 to 16 మార్షల్స్ ఉన్నారు. సో రోడ్ బ్లాక్ చేయాలి, పోలీస్ వాళ్ళు హెల్ప్ ఇస్తున్నారు మనకి. స్టిల్ ఎక్కడనో అక్కడ తప్పు జరుగుతూనే ఉంటుంది. సో లోకల్ పబ్లిక్ మనకి చూడంగానే ఎంత బండి వేసుకొని వస్తారు, ఏంటి క్వశ్చన్స్ అవన్నీ నడుస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ ముందుకెళ్ళిపోరా. ఇంతకుముందు చెప్పినట్టే ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. అసలు గ్రీన్ సిగ్నల్ మాకే ఉంది, పోలీస్ వాళ్ళు మాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతసేపు పెట్టినందుకు అసలు అందరు కోపం వస్తుంది, అరుస్తున్నారు రైట్ హ్యాండ్ సైడ్. ఆపుతారా, మేము పోవాలని. సో ఇప్పుడు బ్రేకేజెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టువర్డ్స్ తిరుపతి సైడ్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి జంక్షన్స్, చిన్న జంక్షన్స్ వస్తూనే ఉంటుంది. శామ్ అన్నారు రైట్ హ్యాండ్ సైడ్లో, ఫుల్లీ ఎక్విప్డ్, ఫుల్లీ స్టిక్కర్డ్, మొత్తం చిల్ అవుతుండే అంటే.
ఇదే నడుస్తూనే ఉంది. అందరూ డిఫరెంట్గా చూస్తున్నారు. ఈ ముంగట అన్న అంటే అప్పటి నుంచి అందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, ఈడ పోతున్నారు, ఎందుకు పోతున్నారు, దేనికి పోతున్నారు, ఇంతమంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అయినా అన్నీ అడిగితే ఉన్నాడు. టోటల్ బైక్స్ ఎన్ని 400 అప్పుడు రిజిస్ట్రేషన్ 400 అయిపోయింది. 400 కన్నా ఎక్కువనే. ఓకే సార్. ఆల్రెడీ ట్రాఫిక్ పర్మిట్ తీసుకున్న వల్ల అందరూ కానిస్టేబుల్స్ ఉండని ఎస్ఐలు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కానిస్టేబుల్ అన్న అడుగుతున్నాడు ఎంతమంది అన్న ఎంత బైక్స్ ఉన్నాయి అనేసి. ఆల్రెడీ ప్రణీత్తో మాట్లాడితే 400 రిజిస్ట్రేషన్స్ అక్కడనే అయిందంట. మళ్ళీ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అయిందంట. 400 to 600 అనుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద లైన్ 400 బైక్స్ ఈజీగా వచ్చేస్తుంది. సపోజ్ 600 to 700 క్రాస్ అయిందంటే వరల్డ్ మోటార్ సైకిల్ డే రికార్డ్ బ్రేక్ అయింది.
बाढ़ खाओ అయిపోయింది నడు
అని ఎత్తు ఫైనలీ రీచ్ సెలబ్రిటీ సార్. మందలు వస్తారు, సరిపోతుంది అనుకుంటా. లాస్ట్ టైం ప్లేస్ కాదు ఇది, లాస్ట్ టైం వేరే ప్లేస్లో తీసుకున్నా, ఈసారి వేరే ప్లేస్. సరిపోతుందో లేదో డౌటే, ఇంకా వస్తూనే ఉన్నారు. మీకు ఎక్కడ వరకు కనిపిస్తుందో అక్కడ వరకు ఇంకా మన వాళ్ళే ఉన్నారు. మనం పోయిన తర్వాతనే Our bikes take care of all the negativity that puts a lot of stress. Yes? No? Yes. Definitely yes. I would just say, keep going, be open, include everybody in the fraternity. On a personal note, this is the first time I am attending a proper biking convention. Though I've been a biker for the better part of the past decade, this is the first time I attended a proper get together, but this feels like home. This is what the fraternity gives to us. My sister, I introduced my sister to the biking community. At first she was like very happy. She's like, I'm a girl, will the fraternity accept me? I was like, there will be no discrimination.
డన్ విత్ డీజేఆర్. యా బై బాయ్. ఈ నుంచి టాటా బై బాయ్. తిన్నాం, గుడీస్ తీసుకున్నాం. టాటా. ఎన్ని క్లిప్లు అయి ఉంటుంది మా అంటే ఒక 15 క్లిప్లు అయి ఉంటుంది. చలో సీ యూ అట్ నెక్స్ట్ బ్లాగ్. ఇది ఇవన్నీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ కేబుల్ తీసి ఆడియో ఎట్లా రికార్డ్ అవుతుంది? అవుతుంది, దీనిది అవుతుంది, దీని మైక్తో అవుతుంది. నువ్వు లాక్ చేసేటప్పుడు నేను చేయగా ఇక ఏడో లాక్ చేస్తా. కన్వర్టర్ కంపల్సరీ కావాలి. నేనే కదా? నువ్వే అది. నేనే. నువ్వే. లాస్ట్ టైం ఇక్కడ జరిగింది ఈవెంట్. ఇట్ వాస్ ప్రిటీ గుడ్. ఈసారి ఆ కార్నర్కి ఇచ్చారు. ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గ్యాదరింగ్ కంపల్సరీ లేట్ అవుతుంది. బ్యాడ్ కమెంట్స్ కూడా ఉంటాయి, గుడ్ కమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే నాకు ఇట్స్ బీన్ అరౌండ్ 6 months నాట్ రైడింగ్. 6 or 7, 8 అనుకోండి. 8 months అయిపోయింది. హెచ్ఎంఎఫ్ నాది లాస్ట్ ఉండే ఈవెంట్. హెచ్ఎంఎస్ తర్వాత ఇప్పటివరకు నేను ఈ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయలేదు, వెళ్ళడానికి కుదరలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఎక్కువ దూరం వెళ్ళకపోయినా ఒక రైడ్ చేసినట్టు నాకు అనిపించింది. డిసప్పాయింట్ మాత్రం ఉంటుంది, లేదని కాదు. స్టిల్ ఇట్స్ ఓకే. హెడింగ్ టు ఎవరింటికి ఆడికి పోయి నిద్ర పోవాలా, నెక్స్ట్ పని చేయాలా అర్థం కావట్లేదు. అండ్ ఇప్పటి నుంచి ఈ వీడియో సపోజ్ ఇవాళ అప్లోడ్ అయ్యిందంటే పాత వీడియోస్ అన్నీ అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ మచ్ టైం టు అప్లోడ్. కొన్ని వీడియోస్ ఎడిట్ అయ్యి అట్లనే ఉంది, అప్లోడ్కి టైం దొరకట్లేదు. అండ్ చాలా రోజులు అయిన వల్ల ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయ్యారు అండ్ వ్యూస్ కూడా డ్రాప్ అయ్యింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి. We'll start from scratch again. Hope you like this video, guys. Please do like, comment, share and subscribe to our channel Moral Bikers Club and Moral Bikers Motor Vlog. See you in the next vlog. Till then, Vishnu signing off.